ఏ విశ్వవిద్యాలయంలో నేర్చుకునేదేదైనా తల్లి ఒడి అనే విశ్వవిద్యాలయం వెనకే అని తెలుసుకో. శిశువు తల్లి ఒడిలో అందుకోవలసినవి అందుకుంటే మనం అనుకున్న దానికన్నా గొప్పగా ఎదుగుతారు. ముందుగా మనం ఈ శిశువుకు స్వచ్ఛమైన బాల్యాన్ని అందిద్దాం అని సలహా ఇచ్చింది. నిజమే, తల్లి ఒడి ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది. అది ప్రకృతి ప్రసాదించిన ఆలయం. అక్కడ నేర్చుకునేది మనిషి జీవితానికి తొలిమెట్టు అవుతుంది. అది లోపిస్తేనే సమస్యలు ఎదురవుతాయి అని గుర్తించి బిడ్డని ముద్దులాడాడు ప్రొఫెసర్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా తల్లి ఒడి కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.